రోజుకు 8 గంటలు పనిచేస్తున్నా ఫలితం రావడం లేదా? ఫోన్ నోటిఫికేషన్స్, సోషల్ మీడియా వల్ల కాన్సన్ట్రేషన్ పోతుందా? అయితే మీ జీవితాన్ని మార్చగల ఒకే ఒక్క పుస్తకం ఉంది, డీప్ వర్క్. ఈ పుస్తకం మీకు తక్కువ సమయంలో ఎక్కువ ఫలితం ఎలా సాధించాలో నేర్పుతుంది. చాప్టర్ 1, డీప్ వర్క్ అంటే ఏంటి? డీప్ వర్క్ అంటే ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా పూర్తి కాన్సన్ట్రేషన్తో పనిచేయడం. ఇలాంటి పని వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది, స్కిల్ వేగంగా అభివృద్ధి అవుతాయి, ఇతరుల కంటే ముందుగా ఉంటాం. ఉదాహరణకు 1 గంట డీప్ వర్క్ 3 గంటల సాధారణ పని కంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. చాప్టర్ 2, షాలో వర్క్. ఇది చాలా ప్రమాదం. రోజంతా ఈమెయిల్స్, మెసేజ్, మీటింగ్స్, సోషల్ మీడియాలో గడపడం ఈ షాలో వర్క్ కింద వస్తాయి. ఇది బిజీగా ఉన్న భావన ఇస్తుంది కానీ పెద్ద ఫలితం ఉండదు. చాలామంది పనిచేస్తున్నట్లు కనిపిస్తారు కానీ నిజంగా ఎదగడం మాత్రం జరగదు. చాప్టర్ 3, డీప్ వర్క్ హ్యాబిట్ని ఎలా పెంచుకోవాలి. రూల్ నెంబర్ 1, స్పష్టమైన పని సమయాలను నిర్ణయించుకోండి. ఉదాహరణకు 6 గంటల నుంచి 8 గంటల వరకు డీప్ వర్క్ అని నిర్ణయించుకోండి. రూల్ నెంబర్ 2, ఫోన్, సోషల్ మీడియా ఆఫ్ చేయండి. రూల్ నెంబర్ 3, ఒకసారి ఒక పని మాత్రమే చేయండి. మల్టీ టాస్కింగ్ వల్ల ప్రొడక్టివిటీ తగ్గుతుంది. చాప్టర్ 4, బోర్డమ్ని యాక్సెప్ట్ చేయండి. ప్రతి 5 నిమిషాలకు ఫోన్ చెక్ చేయడం మన మెదడు బలహీనపరుస్తుంది. కొంత సమయం నిశ్శబ్దంగా ఉండడం, లోతుగా ఆలోచించడం అలవాటు చేసుకోండి. అప్పుడు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. చాప్టర్ 5, సోషల్ మీడియాని జాగ్రత్తగా వాడండి. ప్రతి యాప్ మీ జీవితానికి ఉపయోగపడుతుందా అని మీరే ప్రశ్నించుకోండి. ఉపయోగం లేని యాప్స్ని తగ్గించండి. మీ సమయం అత్యంత విలువైన ఆస్తి అని గుర్తించండి. కీ లెసన్స్. డీప్ వర్క్ విజయానికి సూపర్ పవర్. మల్టీ టాస్కింగ్కి దూరంగా ఉండండి. సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించండి. రోజు కనీసం 1 నుంచి 2 గంటలు డీప్ వర్క్ చేయండి. కాన్సన్ట్రేషన్ పెరిగితే రిజల్ట్ కూడా పెరుగుతాయి. కంక్లూజన్. డీప్ వర్క్ పుస్తకం మనకు ఒక ముఖ్యమైన పాఠం చెప్తుంది. బిజీగా ఉండడం కాదు, ముఖ్యమైన పనిపై పూర్తి దృష్టి పెట్టడం విజయానికి అసలు రహస్యం. మీరు ప్రతిరోజు డీప్ వర్క్ అలవాటు చేసుకుంటే మీ కెరియర్, బిజినెస్, స్టడీస్ అన్నిటిలో అసాధారణ ఫలితాలు సాధించగలరు. ఇలాంటి మరిన్ని పుస్తక సారాంశాల కోసం వాయిస్ ఆఫ్ బుక్స్ బై రవి వర్మ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నేచర్.